హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జెడ్ బజార్ ఫ్రాంచైజ్ ఏ విధంగా తీసుకోవాలి, ఫ్రాంచైజ్కి మనం అంటే ఎన్ని రకాలైనటువంటి ఫ్రాంచైజ్ సిస్టమ్ ఉంది, ఎంత సేల్ జరిగితే మనకు వచ్చేటటువంటి కమిషన్ ఎంత ఉంటుంది, అసలు ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఛానల్కి కొత్త వారైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని పెడేయాలని ఒకటి కొట్టండి, సబ్స్క్రైబ్ అయిపోతుంది. నేను ఎప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది, అంటే వీడియో మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సరే, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎక్కడా స్కిప్ చేయొద్దండి, ఓకేనా? సరే, జెడ్ బజార్ ఫ్రాంచైజ్. జెడ్ బజార్ కంపెనీ వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకోవటం ద్వారా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారండి. ఇందులో మినిమం ఫ్రాంచైజ్ సేల్ వచ్చేసరికి 25,000 నుంచి 5 lakhs వరకు ఎంత సేల్ జరిగితే దాని మీద వచ్చేటటువంటి కమిషన్ దానికి ఉంటుంది. అంటే మన ఫ్రాంచైజ్ ద్వారా సేల్ ఎంత జరుగుతుందో దానికి వచ్చేటటువంటి కమిషన్ దానికి వస్తుంది అనమాట. మినిమం 25,000 నుంచి ఉంది కాబట్టి మన యొక్క మనం ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే మీరు నన్ను సంప్రదించండి. నేను వీడియోలోనే మీకు నెంబర్ కనపడుతూ ఉంటుంది, ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేసి ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి అండి, చెప్తున్నాను, డిస్టర్బ్ మాత్రం చేయొద్దు. ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటే నన్ను నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి వాట్సాప్లో. మీరు తీసుకునేటటువంటి ఫ్రాంచైజ్లో సపోజ్ మినిమం 25,000 రూపాయలు కాబట్టి 25,000 రూపాయల సేల్ జరిగింది అనుకోండి, మీ యొక్క ఫ్రాంచైజ్లో 1% కమిషన్ వస్తుంది. అదే మీరు తీసుకున్నటువంటి ఫ్రాంచైజ్లో 50,000 రూపాయల సేల్, ఆ నెలలో 50,000 రూపాయల సేల్ జరిగితే మీకు 2% వస్తుంది. 1 lakh రూపీస్ సేల్ జరిగితే మీ యొక్క ఫ్రాంచైజ్లో 3% కమిషన్ రావడం జరుగుతుంది. అదే 2 lakhs సేల్ జరిగితే 4% వస్తుంది. అదే మీరు తీసుకున్నటువంటి ఫ్రాంచైజ్లో 3 lakhs జరిగితే 5%, అంటే 3 lakhs బిజినెస్ పర్ మంత్, అంటే ఆ మంత్లో జరగాలండి. అదే 4 lakhs బిజినెస్ జరిగింది అనుకోండి, సేల్ జరిగింది అనుకోండి, 6% వస్తుంది. అదే 5 lakhs బిజినెస్ సేల్ జరిగితే 7% వస్తుంది. అసలు ఈ సేల్ ఏంటి సార్, మాకేం అర్థం కాలేదు అనుకుంటున్నారా? అంతేనా? సరే, అలా అయితే ఇక్కడ ఏం లేదండి. మనం ఫ్రాంచైజీ ఇప్పుడు నాకు అప్రోచ్ అవుతారు, ఫ్రాంచైజ్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను. అప్రోచ్ అయ్యి మీరు ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న దగ్గర నుంచి సపోజ్ 25,000 రూపాయల ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు, ఏ విధంగా ఆర్డర్ చేయాలనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ నేను చెప్పేటప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది నా బ్యాక్గ్రౌండ్లో, అది చెక్ చేసుకొని మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మనం ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఆ నెల మొత్తం, అంటే తీసుకున్న దగ్గర నుంచి నెల రోజుల్లో మనం 25,000 రూపాయల సేల్ జరిగింది అనుకోండి మన ఫ్రాంచైజ్ ద్వారా, ఆ ప్యాకేజ్ సేల్ కావచ్చు, ప్రొడక్ట్ సేల్ మొత్తం అన్ని కూడా 25,000 రూపీస్ జరిగితే 1% కమిషన్ వస్తుంది. అంటే 1000కి 1% 10 రూపీస్, 250 రూపీస్ ఎక్స్ట్రా కమిషన్ అనమాట. ఆ రకంగా మనం పెట్టేటటువంటి ఈ ఫ్రాంచైజ్ ద్వారా కూడా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు అనుకోవచ్చు, ఇంతేనా కమిషన్, ఇంత తక్కువ, ఇలా రకరకాల అనుమానాలు అయితే మీకు రావచ్చు. ఇక్కడ ఫ్రాంచైజ్ ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీ కింద ఉన్నటువంటి టీం, మీ ఊళ్ళో మీకు దగ్గరగా ఉన్నటువంటి టీము ఐడి యాక్టివేట్ చేశారు, ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు, వాళ్ళకి ప్రోడక్ట్ వచ్చేలోపు 10 రోజులు పడుతుంది, వాళ్ళు వాడి బిజినెస్ చేయాలంటే లేట్ అవుతుంది కదా. అదే మనం ఫ్రాంచైజ్ తీసుకొని ఉంటే ఆ వ్యక్తికి ఇమీడియట్ గా మీ ఫ్రాంచైజ్ ఆప్షన్ లో నుంచి ఐడి యాక్టివేట్ చేయొచ్చు. ప్రోడక్ట్ పర్చేజ్ ద్వారా ఐడి యాక్టివేట్ అవుతుంది, వెంటనే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ని, ఫ్రాంచైజ్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ని అతనికి ఇచ్చేయచ్చు. ఆ నెక్స్ట్ డే నుంచి అతను ప్రోడక్ట్ వాడటం మొదలు పెడతాడు. దాని మీద వచ్చే రిజల్ట్ వల్ల మీకు బిజినెస్ ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ ద స్ట్రాటజీ, మెయిన్ స్ట్రాటజీ. అర్థమైందా? ఇలాగా మీరు ఆ మంత్ లో ఎంతైతే సేల్ చేశారు, సపోజ్ 25,000 రూపాయలు ఆర్డర్ పెట్టారు, ఒక వారం రోజులు అయిపోయింది. నెక్స్ట్ మరలా 25,000 పెట్టారు, ఒక వారం రోజులు అయిపోయింది. అలాగే 4 వారాలు 1,00,000 రూపాయలు సేల్ జరిగితే అక్కడ మీకు దగ్గరగా 3% వరకు కమిషన్ వస్తుంది.
ఈ రకంగా మీ ఆ నెల మొత్తం మీద జరిగినటువంటి సేల్ ఏదైతే ఉంటుందో ఆ సేల్ ని బట్టి మనకి కమిషన్ అనేది రావటం జరుగుతుంది. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అసలు ఈ ఫ్రాంచైజ్కి తీసుకోవాలి అంటే మరలా ఇంకొక విషయం ఉందండి. ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే చెప్పే ముందు మరలా ఇంకొక విషయం. మనం ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఎట్ ఏ టైం అంటే ఒకేసారి 1 లక్ష రూపాయలు ఎట్ ఏ టైం ట్రాన్సాక్షన్ ఒకేసారి ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, మన ఫ్రాంచైజ్లో ప్రమోషనల్ కోసం కంపెనీ మెటీరియల్స్ కూడా మనకి ఇస్తుంది. అంటే మన యొక్క ఫ్రాంచైజ్ని బిజినెస్ పరంగా గ్రోత్ చేసుకోవడానికి ప్రమోషనల్కి సంబంధించి ప్రమోట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి మెటీరియల్ కూడా కంపెనీ సప్లై చేస్తుంది. ఇది 1 లాక్ ఎట్ ఏ టైం చేసేటటువంటి ఫ్రాంచైజెస్కి ఇచ్చేటటువంటి బెనిఫిట్ అనమాట. ఇక అసలు ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే మనం ఏ విధంగా ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాలి అనేది ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇక్కడ కనపడుతూ ఉంటుంది చూడండి. నా బ్యాక్ ఎండ్లో మీకు ఒక డీటెయిల్స్ కనపడుతూ ఉంటుంది. మీరు ఫ్రాంచైజ్ ఆర్డర్ పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు కొటేషన్ మినిమం 25,000కి తక్కువగా చేసుకోవాలి. అలాగని 25,000 ఎగ్జాక్ట్గా మీరు చేసుకోవడానికి కూడా అవ్వదు. ఎందుకంటే ప్రొడక్ట్స్ 1199 ప్రొడక్ట్స్ 1199 ప్రోడక్ట్ ఉంది, 1599 ప్రోడక్ట్, ప్యాకేజ్ ప్రోడక్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా 25,000 అంటే పక్కాగా అవ్వదు. కొద్దిగా అటు ఇటుగా 25,600, 25,025 రూపాయలు ఇలాగా. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒకటి ఇస్తున్నాను చూడండి. సపోజ్ మీరు ఫ్రాంచైజీలో ఆర్డర్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే సూపర్ ప్రైమ్ ప్రో ప్యాకేజ్ నాకు ఇన్ని కావాలి. సపోజ్ సూపర్ ప్రైమ్ ప్రో ప్యాకేజ్ 8 కావాలనుకోండి, 1599 ఇంటూ 8 అంటే 12,792 అవుతుంది. అదే ప్రైమ్ ప్రో ప్యాకేజ్ 799 రూపాయలు నాకు 8 కావాలి, 6,392 రూపాయలు అవుతుంది. అదే రీపర్చేజ్ ఉమెన్ కేర్ ఒక 5, డిటాక్స్ టీ ఒక 4 అలా పెట్టుకుంటూ పోతే దాని యొక్క వాల్యూ ఎంత అనేది మనం వేస్తాం. ఉమెన్ కేర్ 8 అనుకోండి, ఆ 8 ఇంటూ ఉమెన్ కేర్ ప్రోడక్ట్ ఎంత, ఆ ప్రోడక్ట్ కాస్ట్ మొత్తం టోటల్గా ఓవరాల్గా మీకు ఎంత అయింది అనే ఒక ఎస్టిమేషన్ వస్తుంది కదా. ఆ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో దాన్ని నాకు ఎవరైతే మెసేజ్ చేస్తారో ఒక కంపెనీ అకౌంట్ అంటే కంపెనీ యొక్క అకౌంట్ నెంబర్ నేను సపరేట్గా ప్రొవైడ్ చేస్తా. ఆ అకౌంట్ నెంబర్కి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసి ఆ మనీ ట్రాన్స్ఫర్ చేసినటువంటి స్క్రీన్ షాట్, అదేవిధంగా మీరు కొటేషన్ ప్రిపేర్ చేశారు కదా, మాకు ఈ ప్రోడక్ట్ ఈ ప్యాకేజ్ ఇన్ని ప్రొడక్ట్స్ కావాలి, ఈ ప్యాకేజ్ ఇన్ని ప్రొడక్ట్స్ కావాలి, రీపర్చేజ్ ఇన్ని కావాలని ఒక కొటేషన్ ఉంటుంది కదా. ఆ కొటేషన్ టైప్ చేసిన పర్లా లేదు, ఒక పేపర్ మీద రాసుకొని క్లియర్గా అది ఫోటో తీసి ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేసిన పర్లా. ముందుగా ఆ పేమెంట్ ఏదైతే మీరు కొటేషన్ అనుకుంటున్నారో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్, మీరు కొటేషన్ వేసుకున్నటువంటి ఏ ప్రోడక్ట్లు ఎన్ని కావాలి అనేటటువంటి టైప్ చేసినటువంటిది కావచ్చు, రాసి ఫోటో తీసి ఆ స్క్రీన్ షాట్ కావచ్చు. ఆ స్క్రీన్ షాట్ మీ యొక్క ఐడి కార్డు ఉంటుంది కదా, మీ బిజినెస్ పైన క్లిక్ చేస్తే జెడ్ బజార్ యాప్లో మీ యొక్క ఐడి కార్డు లాగా వస్తుంది, అది స్క్రీన్ షాట్. ప్లస్ మీరు నివాసం ఉంటున్నటువంటి అడ్రస్, మీ ఆధార్ కార్డు అడ్రస్ అంటే కొంతమంది ఏంటంటే జాబ్ ఇచ్చానో లేదు వేరే బిజినెస్ పర్పస్ ఇచ్చానో, మీ అడ్రస్ అంటే మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఒకటి ఉంటుంది, మీరు స్టే చేసేటటువంటి అడ్రస్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇవ్వాల్సింది మీరు ఎక్కడైతే బిజినెస్ పెట్టుకోవడానికి స్టే చేస్తున్నారో ఆ స్టేయింగ్ అడ్రస్ ఇవ్వండి. ఆ అడ్రస్, మీ యొక్క ఐడి కార్డు, అదేవిధంగా ఆ కొటేషన్, మీరు పంపించినటువంటి పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ పంపిస్తే నేను కంపెనీకి సెండ్ చేస్తాను. మీది ఫ్రాంచైజ్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఫ్రాంచైజ్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే ప్యాకేజ్ ఉన్నాయో ఆ ప్యాకేజీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ మీరు పెట్టినటువంటి అడ్రస్కి వస్తుంది. దాని ద్వారా మీరు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఫ్రాంచైజ్ తీసుకునే విధానం అయితే ఇదండి. ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా నేను స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది కదా, ఈ వీడియోలో డిస్ప్లే అవుతుంది, ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి ఫ్రాంచైజ్ కావాలి అంటే ఐడి యాక్టివేట్ చేసుకొని కూడా ఉండాలండి, సభ్యుడై ఉండాలి. కాబట్టి ఐడి ఎవరిని యాక్టివేట్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. హ్యాపీగా బిజినెస్ చేసుకుందాం, కలిసి డెవలప్ అవుదాం. ప్రతి ఒక్కటి కూడా మీకు ఏ డౌట్ ఉన్నా నేను ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోనే ఉంటుంటాను. ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే మాత్రం నా కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ మాత్రమే చేయండి. వాట్సాప్ చేయండి, కావాల్సిన డీటెయిల్స్ పంపిస్తాను. నేను చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని పెట్టండి, మీకు ఫ్రాంచైజ్ ఓకే అయిపోతుంది. ఫ్రాంచైజ్ తీసుకునేటటువంటి విధానం చాలా ఈజీ అండి, అర్థమైంది కదా. ఇంకా మరిన్ని వీడియోస్, మరిన్ని వివరాలు, మరిన్ని జెడ్ బజార్లో అప్డేటెడ్ కావచ్చు, మీకు వచ్చేటటువంటి డౌట్లన్నీ వీడియోల రూపంలో మీరు పొందాలంటే మాత్రం
ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీ మిత్రులందరికీ షేర్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్, జై జడ్ బజార్. థ్యాంక్ యూ. నమస్తే.